మార్నింగ్ 7 to 7:30 లోపల బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఓకే. ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటి, అన్కుక్డ్ ఫుడ్ గా ఉండాలి. అన్కుక్డ్ అంటే నట్స్ నానబెట్టినవి, మొలక తీసిన స్ప్రౌట్స్, ఇట్లా అన్కుక్డ్ ఫుడ్ గా ఉండడం అనేది చాలా మంచిది అనమాట. మార్నింగ్ ఫస్ట్ అంటే నట్స్ గా తీసుకోవడం ఫస్ట్ మంచిది, తర్వాత కొన్ని స్ప్రౌట్స్, తర్వాత కొన్ని ఫ్రూట్స్. 7 to 7:30 లోపల బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. 7:30 నుంచి 11 దాకా ఏం తినకూడదు. ఓకే. అప్పుడే మనం బ్రేక్ఫాస్ట్ తింటాం 9కి. కొంతమంది మధ్యలో మళ్ళీ ఏ ఫ్రూట్ అనో ఏ డ్రింక్ అనో ఏ షేక్. సో 7:30 to 11 వరకు ఏం తినకూడదు. ఎందుకు అని రీజన్స్ ఉన్నాయి, చెప్తాను. సో 11 వరకు ఏం తినకూడదు. 11 తర్వాత మళ్ళీ మన ఇష్టం ఏమైనా తినొచ్చు. ఇది మనం లంచ్ ఎనీథింగ్ తినొచ్చు. మనం పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉన్న వాళ్ళకైతే స్లోగా ఆకలి తగ్గడం మొదలు పెడుతుంది. మార్నింగ్ ఆ బ్రేక్ఫాస్ట్ ఆ ఫ్రూట్స్ తిన్నారనుకోండి, సాయంత్రం దాకా కూడా ఆకలేదు. అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు మనకి. సో నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది మ్యామ్. చాలా మందికి నిజంగానే ఎపెటైట్ తక్కువ, ఆకలి తక్కువ ఉంటుంది. వాళ్ళకి నాచురల్ గానే ఆ ఎలిమెంట్స్ అన్ని కరెక్ట్ ఫ్లో అవుతున్నట్టు కాదా? మరి ఎందుకు తక్కువగా ఉంది అని అంటే అది కరెక్ట్ అయిన ఎనర్జీ కాదు. అప్పుడు మనం పల్స్ బ్యాలెన్సింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఆకలి వస్తుంది. ఓకే. ఆకలిని కరెక్షన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో అది ఆకలి వేస్తుంది బాగా, కొద్ది రోజులు బాగా ఫుడ్ మంచిగా 3 పూట్లు తినడం అనేది మొదలు పెడతారు. ఆ తర్వాత స్లో వన్స్ ఇది కరెక్షన్ అయిన తర్వాత ఎనర్జీ అనేది లోపల ఫ్లో అయిన తర్వాత ఆ తర్వాత ఆకలి తగ్గుతుంది. ఫస్ట్ లోనే కొంతమందికి ఆకలి లేని తత్వాలు ఉంటాయి కదా, అవి వచ్చి ఎనర్జీ, ఎవరికైనా ఎనర్జీ బ్యాలెన్స్డ్ గా ఉండదు అసలు. ఇప్పుడు మనం మన అమ్మ నాన్న కడుపులో నుంచి మనం పుట్టాం. ఇప్పుడు మనకి ఎన్నో ఇల్నెస్ ఉంటాయి. ఇది రీజన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకేదో ఒక ప్రాబ్లం అనుకుందాం, నాకు ఒక హార్ట్ లో ప్రాబ్లం అనుకుందాం. ఇప్పుడు మా మదరు ఫాదరు చిన్నప్పుడు వాళ్ళు కన్సీవ్ అయినప్పుడు, మదర్కి ఏ ఇష్యూ లేదు. ఇది ఒక ఎగ్జాంపుల్ కి చెప్తున్నా. మదర్కి ఏ ఇష్యూ లేదు, ఫాదర్ కి ఏ ఇష్యూ లేదు. సో మదర్ కి ఏదైనా ఏ క్యారెక్టర్ ఉండొచ్చు. ఒకవేళ క్యారెక్టర్స్ లో ఉంటే, ఇప్పుడు బయటకు వచ్చాం అనుకోండి, ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఇల్లు తాళం పెట్టానా లేదా, గ్యాస్ ఆఫ్ చేశానా లేదా, బీరో లాక్ చేశానా లేదా, ఇలా డౌట్ఫుల్ మైండ్ ఉంటుంది చూసారా. అది కూడా ఏంటంటే ఎర్త్ ఎనర్జీ కరెక్ట్ గా లోపలికి ఇలా వెళ్ళాలి అనుకోండి, ఇలా ఉందనుకోండి నేరోగా, అప్పుడు దానికి తగినట్టు క్యారెక్టర్స్ లో మార్పులు వస్తాయి. ఓకే. అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అందరు చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఈవిడ క్యారెక్టర్ ఇంతలే, బయటకు వచ్చాక అన్ని అడుగుతూ ఉంటుంది అలాగా అనుకుంటాం. కానీ అలా కాదన్నమాట. డెఫినెట్ గా అది ఎనర్జీ లోపలికి రాకపోతే, సరిగ్గా లేకపోతే ఆ ఎనర్జీ ఆ క్వాలిటీ అలా ఉంటుంది అనమాట. వాళ్ళ క్యారెక్టర్ అలా మారిపోతూ ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో వీళ్ళకి ఏదో ఒకటి తింటూ ఉండాలని ఉంటుంది, లేకపోతే అసలు తింటారు, ఏదో దిస్ ఆర్ దట్. సో డిస్ట్రక్షన్ ఎలా అవుతుందో అలా అన్నమాట, అలా అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మదర్ కి ఆ క్యారెక్టర్, ఆ ఎనర్జీ లోపం వల్ల ఆ క్యారెక్టర్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఎనర్జీ నుంచి ఇంకో ఎనర్జీ ఫామ్ అవ్వాలి కదా. ఫైర్ లో నుంచి ఎర్త్ లో నుంచి ఎయిర్ లో నుంచి వాటర్ టు వుడ్. ఇప్పుడు ఈ క్యారెక్టర్ తక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఫామ్ అయ్యే ఎయిర్ ఎనర్జీ కూడా తక్కువ అయిపోతుంది. ఓకే. అది ఇప్పుడు ఫైర్ ఎనర్జీ 100% ఉంది అని అనుకోండి, ఇప్పుడు ఎర్త్ ఎనర్జీ ఒక 80% ఉంది. ఎర్త్ లో నుంచి ఎయిర్ ఫామ్ అయినప్పుడు అది ఒక 60%, ఎయిర్ లో నుంచి వాటర్ ఫామ్ అయినప్పుడు అది ఒక 40%, మళ్ళీ వాటర్ లో నుంచి వుడ్ ఫామ్ అయినప్పుడు ఇంకా తగ్గుతుంది. సో ఎనర్జీస్ ఇలా తగ్గిపోతుంది మదర్ దగ్గర. కానీ డిసీజ్ వైస్ ఏం లేదు మదర్ కి. సో ఫాదర్ కి కూడా ఏ డిసీజ్ లేదు. ఫాదర్ కి నిద్ర పట్టదు, లేకపోతే భయం అనుకుందాం. భయం అనేది వాటర్ ఎనర్జీ లోపం ఉంటే భయం వస్తుంది. ఏం కాదు, భయం ఉన్న వాళ్ళకి డెఫినెట్లుగా ఫ్యూచర్ లో కిడ్నీలో ప్రాబ్లం రావాల్సినదే. అంతే. ప్రతిదాని అంటే భయం అంటే ఇప్పుడు పాము వస్తే భయపడతాం, అవును. కానీ ఒక కాక్రోచ్ వచ్చింది, ఒక బల్లి వచ్చిందన్నా భయపడితే అలా ప్రతిదానికి భయం. అదే కమల్ హాసన్ సినిమా ఉంటుంది కదా, ప్రతిదానికి ప్రతిదానికి భయం అనేది పెద్ద ఉంటుంది కదా. అలా భయం ఉన్న వాళ్ళకి భయం అనేది వాటర్ ఎనర్జీ యొక్క పాయింట్ అనమాట. ఇప్పుడు నాన్నగారికి ఏ డిసీజ్ లేదు, ఓన్లీ భయం మాత్రం ఉంటూ ఉంటుంది ప్రతిదానికి. అప్పుడు అక్కడి నుంచి వాటర్ ఎనర్జీ నుంచి ఫామ్ అయ్యే ఎనర్జీస్ అన్ని అలాగే తగ్గిపోతూ ఉంటుంది కదా, తగ్గిపోతూ ఉంటుంది. సో ఎంతెంత ఉందో వీళ్ళ ఎనర్జీస్, ఆ ఎనర్జీస్ లో ఒక పిండం ఉత్పత్తి అయ్యాం. ఓకే. బేబీ అనేది. ఓకే. ఇప్పుడు 100, 80, 60, 40 ఇలాలో అంటే ఒక మట్టి కుండ చేసేలా గుర్తు చేసుకోండి.
ఒక మట్టి కుండ చేస్తాడు, మంచి మట్టి పోస్తాడు, నీళ్లు పోస్తాడు, దానిలో కలుపుతూ ఉంటాడు. నీళ్లు ఎక్కువైపోయిందంటే అది కరెక్ట్ గా నిలబడదు, నీళ్లు తక్కువైపోయిందంటే అది విరిగిపోతూ ఉంటుంది, కరెక్ట్ గా రాదు. కరెక్ట్ గా చేసి ఎండలో పెడతారు. ఎండ ఎక్కువసేపు ఎండలో పెట్టేస్తే మళ్ళీ అది విరుగుతుంది, క్రాక్ వచ్చేస్తుంది. మళ్ళీ తక్కువసేపు పెడితే మళ్ళీ అది పొయ్యి మీదకి మనకి సెటరేట్ కాదు పెట్టినా. అలాగే ఏదైనా ఎక్కువ తక్కువలు అయినప్పుడు ఎలా ఒక మట్టి పాత్ర కూడా కరెక్ట్ గా రాదో, అలాగే మదర్ ఫాదర్ ఎనర్జీస్ కరెక్ట్ గా లేనప్పుడు, ఇలా మారినప్పుడు ఈ బేబీ పిండంలోనే ఇంతే ఎనర్జీ తీసుకుని ఉత్పత్తి అవుతుంది. ఓకే, ఇప్పుడు మనమైనా అంతే ఎనర్జీ తీసుకుని ఉత్పత్తి అవుతాం.